ఈవీఎం పగలగొట్టి జైలుకెళ్లిన పిన్నెల్లి పరామర్శకు వెళ్లిన జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రులు మండిపడ్డారు. పిన్నెల్లి ములాఖతులు పూర్తయిన వెళ్లేందుకు జగన్ సిద్ధపడ్డారని, ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే గొడవ చేయాలని భావించారా అంటూ హోంమంత్రి అనిత నిలదీశారు. జైలుకు వెళ్లిన జగన్ పని చూసుకుని రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం దారుణమని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పదవిని అడ్డుపెట్టుకున్నా బయట ఉన్న జగన్ మళ్లీ జైలుకు పోక తప్పదని రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము అవన్నీ మేము కక్ష తీర్చుకోవాలని మేమే మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. ఎక్కడ జరిగినాయి ప్రతీకార దాడులు? అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసుతో సైతం. అట్రాసిటీ కేసు నా మీద ఉంది. నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా. ఈవీఎం బాక్స్ను పగలగొట్టి తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది. గత 5 సంవత్సరాలు నరమేధం జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు. 5 సంవత్సరాల్లో నువ్వు చేయవలసిన పనులన్నీ పక్కన పెట్టి కేవలం 21 రోజుల్లోనే ఈ ప్రభుత్వము అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయలేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. మేమేమైతే హామీలు ఇచ్చామో తూచా తప్పకుండా రాబోయే కాలంలో చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు పదవి చేపట్టిన వెంటనే మొట్టమొదటిగానే 5 సంతకాలు చేయడం జరిగింది. 1వ తేదీ ఈ రాష్ట్రానికి నిజమైన పండగ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ మహిళ, ఏ వృద్ధుడు, వికలాంగుడైతేనేం, వితంతువులైతేనేం ప్రతి ఒక్కరి కన్నులలో మేము సంతోషం చూసాం. లోటు బడ్జెట్తో మైనస్లోకి తీసుకొని పోయింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని 21 రోజు ముందు హ్యాండ్ ఓవర్ చేసుకొని 1వ తారీఖు నాడు 4,000 కోట్లతో సుమారు 28 రకాల పెన్షన్లు ఇప్పించిన ఘనత కేవలం తెలుగుదేశం పార్టీది, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని మేము సంతోషంగా చెప్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసిన ఒక పెద్ద మనిషిని ఈరోజు నువ్వు ఏదో ఒక రౌడీ యాంటీ సోషల్ ఎలిమెంట్ను, ఒక వ్యక్తిని నువ్వు పరామర్శించేదానికి వచ్చినట్టే పోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శించడం చాలా సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డి, అతి త్వరలో నువ్వు జైలుకు పోయే రోజు ఆసన్నమైంది. అది మాకే కాదు, నీ మనస్సాక్షికి కూడా తెలుసు. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు పాత తప్పులు కప్పుపుచ్చుకుంటా వచ్చినావు. ఇప్పుడు నీ పదవి కూడా ఊడింది. నువ్వు ఈరోజు ఒకటే చెప్తున్నావు, 40% ప్రజలు నాకు ఓట్లు వేసినారు ఓటర్లు అని చెప్తున్నావు. విజయమే, పరాజయమే. అది గుర్తుంచుకోవాలా. సుమారు 16% చిలుకు ఓట్లతో కూటమి బీజేపీ అయితేనేం, జనసేన, టీడీపీ పార్టీకి ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా మాకు ఈ ఆధిక్యం రావడం జరిగింది. ప్రజలు మమ్మల్ని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అది నువ్వు గమనించాలి. ప్రజల దగ్గర సింపతి కొట్టేసేదానికో ఇంకో దానికో నువ్వు ఇలాంటి అవాకులు చవాకులు పేలడం మానుకోవాలా.